పత్రికా సమావేశానికి వచ్చినటువంటి జర్నలిస్ట్ మిత్రులకు అందరికీ నమస్కారం. ముఖ్యంగా యూరియా మీద టీఆర్ఎస్ నాయకులు శవాల మీద పేలాలు ఏర్కున్నట్టుగా ఈరోజు ఉన్నటువంటి కొన్ని పరిస్థితుల దృష్ట్యా వాట్లల్లో కూడా జనాలల్లో రెచ్చగొట్టి ఏదో లబ్ధి పొందాలని చూస్తున్న ఈ తరుణంలో ఒక ప్రెస్ మీట్ పెట్టి కొన్ని వాస్తవాలు, కొన్ని నెంబర్లు పత్రికాముఖంగా ప్రజలందరికీ కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది అని భావించి ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఇందాక కేటీఆర్ గారు కూడా ఏదో ప్రెస్ మీట్లో మాట్లాడుతూ మిర్యాలగూడలో ఏదో ఒక గన్మెన్గా ఆయన ఒక లారీ లోడు యూరియాని తీసుకుపోవటం జరిగింది, ఇట్లా ఉంటుంది కాంగ్రెస్ వాళ్ళ పాలన అని ఇందాక ఈరోజు మధ్యాహ్నం హైదరాబాద్లో ప్రెస్ మీట్లో కూడా ఏదో ప్రస్తావించడం జరిగింది. ముఖ్యంగా దాని విషయం కూడా మీకు ఒకసారి చెప్పదలుచుకున్నా. ఇప్పుడే నేను గవర్నర్ గారి సమీక్షా సమావేశం ముగిసిన తర్వాత కలెక్టర్ గారితో, ఎస్పీ గారితో మరియు జిల్లా వ్యవసాయ అధికారులతో కూడా ఇప్పుడు దాని మీద సమీక్షించి వాళ్ళతో మాట్లాడి వచ్చి ఈ ప్రెస్ మీట్కి రావటం జరిగింది. ఆ ఒక ఇన్సిడెంట్ గురించి కూడా మీకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. అది ఆ గన్మెన్ కానీ లేకపోతే ఎమ్మెల్యే గారు కానీ అక్కడ పక్కదో పట్టిందేమీ లేదు, అక్కడ యూరియా తీసుకుపోయిందేం లేదు. యూరియా అంటే అది తీసుకుపోయి ఎవరు ఎక్కడనో దాచిపెట్టుకొని తినేది కాదు, అతను బ్లాక్ మార్కెట్ చేసేది కాదు. ఎస్పీ గారు కూడా దీని మీద క్షుణ్ణంగా ఎస్పీ గారు కానీ ఇంకా కలెక్టర్ గారు కూడా దాని మీద ఎంక్వైరీ చేసి చెప్పిండ్రు. దాంట్లో ఎలాంటి నిజము లేదు. ఆ రోజు ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఒక దగ్గరికి పోవాల్సిన లారీ తర్వాత కుక్కడం అనే గ్రామానికి అక్కడ ఎక్కువ అవసరం ఉండబట్టి యూరియాని ముందుగా అక్కడికి పంపించడం జరిగింది. అది కూడా ఎమ్మెల్యే గారి ఇన్స్ట్రక్షన్ మీదనే రైతుల కోసమే పంపించడం జరిగింది. దాన్ని అక్కడ ఇక్కడ వచ్చిన కొన్ని న్యూస్ దృష్ట్యా ఇలాంటిది ఏదో జరిగింది. ఒక గన్మెన్ ఆయన ఫోన్ రావటం వలన అది ఇంకో దగ్గరికి డైవర్ట్ చేసిందంటే దాని మీద ఎస్పీ గారు కూడా ఇది ఫస్ట్ అధికారుల దృష్టికే వస్తే వారు ఇమీడియట్గా దాని మీద ఎంక్వైరీ చేసి దాని మీద కూడా పూర్తిగా నిగ్గు తేల్చిండ్రు. అట్లాంటిది ఏది జరగలేదు. ఇది ముఖ్యంగా రైతులకు కూడా చెప్పదలుచుకున్నాం. దాని మీద ఇక యూరియా విషయానికి వస్తే ముఖ్యంగా కూడా ఈ యూరియా అనేది కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రైతులకు మొత్తం ఇది సరఫరా జరగటం అనేది ఇది ప్రతి సంవత్సరం వచ్చేది. ఈసారి సరే కేంద్ర ప్రభుత్వం వాళ్ళ కారణాలు వాళ్ళు చెప్పిండ్రు, మేము కూడా అనవసరంగా వాళ్ళని బ్లేమ్ చేయకూడదు. ఆపరేషన్ సింధూర్ వల్ల చైనాతో దెబ్బతిన్న కొన్ని సంబంధాల దృష్ట్యా వాళ్లకు కూడా యూరియా ఇంపోర్ట్ చేసుకోవటం కొంచెం దాంట్లో ఇబ్బంది కలిగింది. కాబట్టి ఈ పరిస్థితి ఒక తెలంగాణనే కాదు, మనం పత్రికలలో కూడా చూస్తూనే ఉన్నాం. మన పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ అక్కడ ఇంకా భాగస్వామ్య పార్టీ బీజేపీ కూడా అక్కడ కూడా ఇలాంటి పరిస్థితి ఉంది. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక ప్రెస్ మీట్ నిర్వహించి కుప్పంలో కూడా క్యూ లైన్లు ఉన్నాయి చంద్రబాబు గారి కాన్స్టిట్యున్సీలో అని చెప్పడం జరిగింది. అట్లా ఒక ఆంధ్రప్రదేశ్ అనే కాదు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మిగిలిన బీజేపీ పాలిత రాష్ట్రాలు కానీ ఎక్కడైనా కానీ కొంత ఆలస్యం జరిగిన మాట వాస్తవం. కాబట్టి కొంత ఇబ్బంది రైతులు ఎదుర్కొన్న మాట కూడా వాస్తవమే. అది కూడా ఒక 10 రోజుల వరకు మాత్రమే ఈ ఇబ్బంది 10-15 రోజులు జరిగింది. కానీ నేను పోయినసారి చెప్పినట్టే రైతులు కూడా కొంచెం ప్యానిక్ సిచ్యువేషన్లోకి వచ్చి ఉన్న అవసరమైన స్టాక్ కంటే కూడా వచ్చే రబీ పంటకు కూడా వచ్చేసారి కూడా యూరియాలో ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయేమో, కాబట్టి మనకు అవకాశం ఉంటే వచ్చే పంటకు కూడా యూరియాని నిల్వ ఉంచుకుందాం అనే పరిస్థితి కొంచెం వాళ్ళల్లో ప్యానిక్ పరిస్థితి రావటం వల్ల ఇప్పటికీ ఇంకొంచెం అడుగుతున్న పరిస్థితి తప్ప అంతకు మించి కాదు. దానికోసం సవివరంగా మీకు నెంబర్లు చెప్తా. పోయిన సంవత్సరం ఇదే టైంలో ఇదే మన జిల్లాలో 57,000 మెట్రిక్ టన్నుల యూరియాని పంచితే ఈ సంవత్సరం ఈ రోజు వరకు 61,000 మెట్రిక్ టన్నుల యూరియాని మన నల్గొండ జిల్లాలో యంత్రాంగం పంపిణీ చేయటం జరిగింది. అంటే పోయినసారి కంటే మనం ఆల్రెడీ 4,000 మెట్రిక్ టన్నుల ఎక్కువ యూరియా పోయిన సంవత్సరం కంటే ఇప్పటికే రైతులకు పంపిణీ చేయటం జరిగింది. ఒకవేళ టీఆర్ఎస్ నాయకులకు కానీ ఇంకెవరికన్నా బీజేపీ నాయకులకు కానీ దీని మీద ఎటువంటి అభ్యంతరాలు ఉన్నా ఇందాకనే నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది, కలెక్టర్ గారిని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. కలెక్టర్ గారు ఒకవేళ మీ దగ్గరికి ప్రతిపక్ష నాయకులు ఎవరన్నా వచ్చినా వాళ్లకు
సవివరంగా వివరాలతో పాటు వాళ్ళకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ తీర్చి వాళ్ళకు ఇవన్నీ వివరించండి అని వారిని కూడా నేను విన్నవించుకోవడం జరిగింది. కాబట్టి పత్రికాముఖంగా ప్రతిపక్ష నాయకులందరికీ చెప్తా ఉన్నా, మీకు నిజంగా రైతుల మీద అంత శ్రద్ధే ఉంటే, చిత్తశుద్ధే ఉంటే, మీరు నిజంగా ఫ్యాక్ట్ ఫైండింగ్ చేసుకోదలుచుకుంటే యంత్రాంగం మీకు అందుబాటులో ఉంటుంది. మీరు యంత్రాంగంలో ఎవరి దగ్గరికైనా జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్స్ దగ్గరికి వెళ్ళి, లేకపోతే కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, కలెక్టర్ గారు దీన్ని వారే ప్రత్యక్షంగా పర్యవేక్షించడం జరుగుతుంది. ఎక్కడికి ఎంత పోవాలి యూరియా, ఎక్కడి నుంచి ఎట్లా పోవాలి, ఒక గూగుల్ ఎక్సెల్ షీట్ వేసుకొని దాని ప్రకారం ఎక్కడ ఎంత అవసరం ఉందో దాన్ని వారే ప్రత్యేకంగా పర్యవేక్షిస్తూ దాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. కాబట్టి మీకు కూడా మీకేమన్నా అవసరాలున్నా, మీరు అనుకునే ప్రజలకు ఎక్కడైనా ఇబ్బంది ఉందనుకున్నా కానీ వారి దృష్టికి మీరు తీసుకెళ్ళొచ్చు. యంత్రాంగం మీకు అందుబాటులో ఉంటుంది. ఇంకేమన్నా ఎక్కడన్నా ఇబ్బంది ఉన్నా కానీ ఆ ఇబ్బంది తప్పకుండా తీర్చడం జరుగుతుంది. ఈ సందర్భంగా అంతేగాని ఈ శవాల మీద పేలాలు ఏరుకున్నట్టు ఏదో ఒక ఓవరాల్గా ఒక సమస్య వస్తే దాన్ని ప్రజల కోసం పనిచేయాలని చూడకుండా ప్రజల్ని ఏదో రెచ్చగొట్టేటట్టు మాట్లాడేసి కాంగ్రెస్ మీదనో ఉన్న అధికారం మీదనో అధికార యంత్రాంగం మీద అధికారులను కూడా పనిచేయనీయకుండా అనవసరంగా ఇట్లాంటి మాటలు మాట్లాడి వాళ్ళని పని చేయకుండా చేయటం మంచి పద్ధతి కాదనేది ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. ఈసారి కూడా మన దగ్గర కాటన్ 5,68,000 ఎకరాలు, ప్యాడీ 5,38,000 ఎకరాలు, పోయినసారి మీద 1,00,000 ఎకరాలు పోయినసారి కంటే ఇంకా ఎక్కువ సాగులోకి ఉంది. ఆ దానికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇప్పుడు దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ యూరియాకు వచ్చిన ఇబ్బంది లేదు. ఈ సందర్భంగా రైతులకు కూడా ఒకటి విన్నవించదలుచుకున్నా, వచ్చేసారి కూడా మీకు రబీ సీజన్లో కూడా ఎలాంటి ఇబ్బంది జరగదు. ఇప్పుడు మనకు చైనా నుంచి వచ్చే దిగుమతులు కూడా మంచిగా అవి ఊపందుకున్నాయి, ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇంక నుంచి యూరియాకు కూడా. కాబట్టి రైతులు కూడా ఏదో వచ్చే సీజన్కి ఇబ్బంది వస్తుంది అని మీరు ఎటువంటి స్టాక్ చేసుకోవాల్సిన పనిబడి లేదు. జిల్లాలో ప్రజలకు కూడా మీకు ఇంత సందర్భంగా చెప్తున్నా, ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి మనం స్టాక్ చేసుకోవాలి, మనకు వచ్చేసరికి ఏమన్నా సీజన్కి ఇబ్బంది వస్తుందేమో అని మీరు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, ఆందోళన చెందాల్సిన అవసరం అంతకన్నా లేదు. మీకు ఎటువంటి పరిస్థితులు ఉన్నా కానీ ఇప్పుడే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా నెక్స్ట్ 10 రోజుల పాటు మీరు ఓవర్ టైం రాత్రిపూటలు కూడా పనిచేసి ఈ వివరాలన్నీ కూడా రైతులందరికీ తెలియజేయండి. రైతులకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా కానీ కలెక్టర్ గారి కేంద్రంగా వీటిని ఈ డిస్ట్రిబ్యూషన్ ఇప్పుడు వచ్చేదాన్ని కూడా ఇంకా ఒక 600 మెట్రిక్ టన్నులు, ఎన్ఎఫ్ఎల్ 1300 మెట్రిక్ టన్నులు, స్విక్ ఒక 600 మెట్రిక్ టన్నులు కూడా ఈ బుధవారం వరకల్లా జిల్లాకు వస్తుంది. అది కూడా కలెక్టర్ గారి దగ్గర ఉండి ఎక్కడెక్కడైతే ఇబ్బంది ఉందో, ఎక్కడెక్కడైతే తక్కువ ఉందో దానికి తగ్గట్టుగా కలెక్టర్ గారు వచ్చి కలెక్టర్ గారే వాటిని పర్యవేక్షించి మీ కేంద్రాలకు పంపించి ఎట్టి పరిస్థితులలో మీకు కరెక్ట్గా డిస్ట్రిబ్యూట్ అయ్యేటట్టు వారు చూస్తారు. మీకు ఏ ఇబ్బంది కలిగినా కానీ మీ యొక్క వ్యవసాయ అధికారులకు మీరు చెప్పండి. మీరు చెప్పిన మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే చెప్తే దాన్ని కలెక్టర్ గారు సొంతంగా పర్యవేక్షించి వాళ్ళు కలెక్టర్ గారికి చెప్తారు. మీకు ఏ ఇబ్బంది లేకుండా కూడా యూరియాని కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా చేయడానికి జిల్లా యంత్రాంగం పూర్తిగా సమాయత్తం ఉంది. మీరు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కాబట్టి దీని మీద ప్రతిపక్షాలు అనవసరంగా ఆందోళనకు గురి చేస్తున్నాయి కాబట్టి రైతుల్ని. కాబట్టి ఈ సందర్భంగా నేను ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఈ విషయాన్ని రైతులకు తెలియజేయాలి అనే అవసరం ఉంది అని భావించి ఈ సందర్భంగా ఈ ప్రెస్ మీట్ పెట్టి మీ అందరి ద్వారా రైతులకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను.